అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ అనాలిసిస్. ఈరోజు మనం హైదరాబాద్ ఓవరాల్ ప్రాపర్టీ గురించి మాట్లాడినట్టయితే, హైదరాబాద్ గ్రోత్ గురించి మాట్లాడినట్టయితే, డెఫినిట్‌గా హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చూసినట్టయితే, ఎప్పుడు హైదరాబాద్ లీడర్‌గా ఉండి ప్రాపర్టీ డెవలప్‌మెంట్ గానీ, అప్రిషియేషన్ విషయంలో గానీ, గ్రోత్ విషయంలో చూస్తే మనకు వెస్ట్ హైదరాబాద్ అనేది ఎప్పుడు ఫస్ట్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టర్ గానీ, ఫైనాన్షియల్ సెక్టర్ గానీ, బ్యాంకింగ్ సెక్టర్ గానీ, సర్వీస్ సెక్టర్‌లో చూసినట్టయితే, మనకు వెస్ట్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఈ ఇన్వెస్ట్‌మెంట్సే ఎక్కువగా రిటర్న్స్‌గా వచ్చినట్టు కనపడుతుంది. లైక్ మనం చూసినటువంటి గచ్చిబౌలి గాని, కోకాపేట గాని, మాదాపూర్ గాని, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో ఉన్నటువంటి కోకాపేట, నియోపోలిస్ గాని, మన కొల్లూరు, తెల్లాపూరు, మోకిలా అప్ టు శంకర్పల్లి వరకు ఈ మార్కెట్ అంతా కూడా ట్రెండింగ్ మార్కెట్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెజ్ వల్లనే ఈ మార్కెట్‌కి ఇంత డిమాండ్ రావడం జరిగింది. ఇవాళ కంపారిటివ్‌లీ అదర్ ఏరియాస్‌తో కంపారిటివ్ చేసినట్టయితే ఈవెన్ ఈస్ట్ హైదరాబాద్ గాని, సౌత్ హైదరాబాద్ గాని, నార్త్ హైదరాబాద్ గాని ఈ మూడిటితో కంపేర్ చేసినప్పుడు వెస్ట్‌లో అనేది ఎక్కువగా డిమాండ్ ఉండడం జరిగింది. వెస్ట్‌లో డిమాండ్‌తో పాటు ఏందంటే ప్రైస్ అప్రిషియేషన్ కూడా గత 10 ఇయర్స్ బ్యాక్ గాని, 20 ఇయర్స్ బ్యాక్ గాని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇవాళ కాసుల వర్షం కురిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్‌తో కంపేర్ చేస్తే ఇవాళ వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ వాళ్ళు 20 ఇయర్స్ బ్యాకో, 10 ఇయర్స్ బ్యాకో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దూరదృష్టి ఉంది. వాళ్ళకు ముందు చూపు ఉండడం వల్లనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఆ రోజు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఆ రిటర్న్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మనం ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేసినా కూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్ గానీ, అప్రిషియేషన్ గానీ, అక్కడ ఉన్నటువంటి డెవలప్‌మెంట్ గానీ మనము అనలైజ్ చేయగలిగితే డెఫినిట్‌గా ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్‌లో. ఇవాళ మనము కొల్లూరు, తెల్లాపూర్ ఏరియాలో పర్ ఎస్ఎఫ్‌టీ అపార్ట్మెంట్‌లో తీసుకోవాలి, హై రైజ్‌లో తీసుకోవాలంటే మినిమమ్ 8,000-12,000 గజం 12,000 ఎస్ఎఫ్‌టీ నడుస్తుంది. అదే విధంగా మనం గజాలలో పర్ స్క్వేర్ యార్డ్‌లో కొనాలి అనుకుంటే మినిమమ్ 50,000-1,00,000 రూపీస్ వరకు పర్టిక్యులర్ ఏరియా వైస్‌గా దొరకడం అవకాశం ఉంది. కొల్లూరు గాని, మనకు ఇక్కడ ఉన్నటువంటి తెల్లాపూర్ గాని, వట్టినాగులపల్లి గాని ఈ ప్రాంతంలో. అదే విధంగా మనము మోకిలా ఇటువైపు వెళ్ళినట్టయితే మనకు 50,000-70,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. శంకర్పల్లిలో 25,000-35,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. అదే విధంగా మనము బానూరు, నందిగామ ఈ వైపు చూసినట్టయితే 25,000-35,000 వరకు ఉండే అవకాశం ఉంది ప్రైస్ ఇక్కడ ఈ పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్‌లో అయితే. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్టయితే మనకు డిఫరెంట్‌గా ప్రాజెక్ట్ వైస్ కూడా ప్రైసెస్ చేంజ్ అవుతున్నాయి. కొన్ని ప్రాజెక్ట్‌లు 8,000 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. కొందరు 10,000 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. కొంతమంది 12,000 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. సో, ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏందంటే మేజర్‌గా వెస్ట్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఐటీ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. అదే విధంగా ఈస్ట్ హైదరాబాద్ చూసినట్టయితే ఇవాళ మార్కెట్ ఈస్ట్ హైదరాబాద్‌లో కూడా ఐటీ ఉండడం ఒక అడ్వాంటేజ్‌గానే చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జెన్‌పాక్ట్ గాని, ఇన్ఫోసిస్ గాని పెద్ద క్యాంపస్ ఉండడం జరిగింది. వీటితో పాటు ఈస్ట్ హైదరాబాద్‌లో మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ గాని, ఇండస్ట్రీతో పాటు ఐటీ రావడం వల్ల అక్కడ బూస్టప్‌గా మార్కెట్ పెరిగింది. అదేవిధంగా ఉప్పల్ నుంచెల్లి మనకు అప్ టు నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ రావడం వల్ల ఇంకొంచెం అప్రిషియేషన్ మార్కెట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మార్కెట్ చూసినట్టయితే అక్కడ చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి మనకాడ హై రైజెస్ కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. విల్లా కమ్యూనిటీస్ కూడా కంపారిటివ్ వెస్ట్ హైదరాబాద్‌తో ఎలా ఉందో అదే లాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి హై రైజ్ గాని, ఇక్కడున్న విల్లాస్ గాని సేమ్ కా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో ఇక్కడ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్‌మెంట్ వైస్‌గా చూస్తే ఐటీ ఉంది, నాన్ ఐటీ ఉంది, ఫార్మా ఉంది అండ్ హాస్పిటాలిటీ ఉంది. రీసెంట్‌గా వచ్చినటువంటి మనము ఈ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు ఇక్కడ చూస్తే మనకు గట్కేసర్ దగ్గరలో ఒక హై రైజ్ బిల్డింగ్ కూడా రాబోతుంది. 70 ఫ్లోర్ టు 100 ఫ్లోర్ మధ్యలో అనేది ఒక న్యూస్ కూడా ఈ మధ్య రీసెంట్‌గా రావడం జరిగింది. అదే విధంగా మనం చూసినట్టయితే మనకు బీబీనగర్ ప్రాంతంలో ఎయిమ్స్ ఉండడము, అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో, ఈదిలాబాద్ ప్రాంతంలో మనకు మాదారం ఐటీ సెజ్ కూడా గతంలోనే అనౌన్స్ చేయడము, అది భవిష్యత్తులో ఓపెన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు బీబీనగర్ ఎయిమ్స్ చూసినట్టయితే ఇక్కడ బీబీనగర్ ఎయిమ్స్ చూసినట్టయితే మెడికల్ సర్వీసెస్ ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఉంది, నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఎయిమ్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మనకు మన గట్కేసర్ నుంచి భువనగిరి వరకు చూసినట్టయితే డెవలప్‌మెంట్ వైస్‌గా మనము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, రిసార్ట్స్ కల్చర్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము భువనగిరికెళ్తే భువనగిరి అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌గా ఉండడం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లిమిట్స్‌లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ గాని, అక్కడ ఉన్నటువంటి ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీస్ గాని, అటు ఉన్నటువంటి స్పిరిచువల్ సెంటర్ అయినటువంటి
స్వర్ణగిరి గాని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గాని, ఇదంతా కూడా మనకు వరంగల్ ఈస్ట్ హైదరాబాద్‌లో మంచి డెవలప్‌మెంట్‌గా జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆడున్నటువంటి చెర్లపల్లి టెర్మినల్ గూడా మంచి అడ్వాంటేజ్‌గా ఉంది. గట్కేసర్ ప్రాంతం నియర్ బై చూసినట్టయితే ఇటు చెర్లపల్లి టెర్మినల్, అటు ఎయిమ్స్, దాంతో పాటు మాదారం ఐటీసెజ్. ఈ 3 అడ్వాంటేజ్ ఉండడం, దాంతో పాటు చెర్లపల్లి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం వల్ల ఏందంటే అటు రాంపల్లి, ఈ రాంపల్లి వరకు కూడా సిటీ డెవలప్ అయింది. ఇటువైపు గట్కేసర్, బీబీనగర్ వరకు కూడా సిటీ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ మాదారం ఐటీ సెజ్ అనేది కనుక ఓపెన్ అయితే డెఫినెట్‌గా ఈ ఏరియాలో ఇంకా కొద్దిగా ఎమర్జ్ చేయడానికి, పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. ఇక్కడ ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పటికే మంచి అప్రిషియేషన్ రావడం జరిగింది. ఇప్పుడు గట్కేసర్ ప్రాంతంలో 25,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా బీబీనగర్ ప్రాంతంలో 18,000-20,000 ఉంది. భువనగిరి ప్రాంతంలో 16,000 నుంచి మొదలుకుంటే 18, 20, 22,000 వరకు సిటీ అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్‌మెంట్ వైస్‌గా అక్కడ కూడా అప్రిషియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు యాదగిరిగుట్ట ప్రాంతంలో గుట్ట నియర్ బై అయితే 20-25,000 నడుస్తుంది. గుట్ట నుంచి అప్ టు 5 కిలోమీటర్స్ వరకు 16-18,000 నడుస్తుంది. ఆలేరు ప్రాంతంలో చూసినట్టయితే మీకు 14,000 నుంచి మొదలుకుంటే 16,000 వరకు వెరీ క్లోజ్ టు ది ఆలేరు టౌన్ నడుస్తుంది. అదేవిధంగా మనకు ఫెరీస్‌లోకి వెళ్ళినట్టయితే మనకు 8,000 గజము, 10,000 గజం కూడా అవకాశం ఉంది ఆలేరు ప్రాంతంలో. మీరు ఇదే విధంగా చూసినట్టయితే మనకు వరంగల్ హైవేలో ఎవ్రీ 5 కిలోమీటర్స్‌కి ఒక మినిమమ్ టౌన్ గాని, మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ గాని రావడం వల్ల ఏందంటే హైవే కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అర్బనైజేషన్ ఎక్కువగా కనపడడానికి అవకాశం ఉంది. నథింగ్ బట్ మనము ఇప్పుడు గట్కేసర్ వరకు మనము సిటీ కనెక్టివిటీ ఉన్నప్పటికి కూడా గట్కేసర్ తర్వాత మనకు కొండమడుగు, కొండమడుగు తర్వాత బీబీనగర్, బీబీనగర్ తర్వాత భువనగిరి, తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, ఆహ్, రా రాయగిరి తర్వాత మళ్ళీ మనకున్నటువంటి ఆహ్ వంగపల్లి తర్వాత మనకొచ్చేటటువంటి ఆలేరు. ఆలేరు తర్వాత మళ్ళీ ఒక 10, 15, 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మళ్ళీ జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా రావడం జరిగింది. జనగాం ప్రాంతంలో మీరు చూసినట్లయితే టెక్స్టైల్ పార్క్స్ ఉండడము అక్కడ ఒక అడ్వాంటేజ్ చూడొచ్చు. మనము ఎంటైర్ వరంగల్ అంతా కూడా కనెక్టివిటీ పరంగా మంచి డెవలప్‌మెంట్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. కనెక్టివిటీ పరంగా, డెవలప్‌మెంట్ పరంగా అదేవిధంగా మనకు వరంగల్ ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల ఏందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్‌గా గాని, డెవలప్‌మెంట్ వైస్ కూడా పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఈ ప్రాంతంలో చూసినట్లయితే మెయిన్‌గా మనం ఎలివేటర్ కారిడార్, మెట్రో కనెక్టివిటీ, ఐటీసెజ్, ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, ఎయిమ్స్, మాదారం ఐటీసెజ్ వీటిని చూసినతో అయితే డెవలప్‌మెంట్ వైస్‌గా డెఫినెట్‌గా ఈ ప్రాంతం గ్రోత్ అవ్వడానికి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా దీనికి ఒక అడ్వాంటేజ్‌గానే మాట్లాడొచ్చు మనం. అదేవిధంగా మనము ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ చూసినట్టయితే మనం సాగర్ హైవేని, విజయవాడ హైవే కనెక్టివిటీని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రాంతంలో మనకు ఆల్రెడీ మనకు విజయవాడ హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ టెక్నాలజీ కానీ, నేషనల్ ఫిల్మ్ టెక్నాలజీ కూడా ఇక్కడ నడుస్తుంది. అదేవిధంగా మనకు కొత్తగూడెంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ కానీ, ఇండస్ట్రియల్ లాజిస్టిక్ పార్క్ కానీ, అదేవిధంగా చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి దండుమల్కాపురంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెజ్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడము, అక్కడ ఎంఎస్ఎంఈ సెజ్ల ద్వారా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడ సరౌండింగ్లో పీపుల్ మైగ్రేట్ అవ్వడం, అర్బనైజేషన్ కూడా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇందులో మనకు చూసినట్టయితే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉండడము, అదేవిధంగా టాయ్స్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉండడము, చౌటూరు ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా డెవలప్మెంట్, ఫార్మా రీసెర్చ్ ఎక్కువగా నడవడం వల్ల మనము అప్ టు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆయత్నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే చౌటుప్పల్ వరకు ఈ స్ట్రెచ్ అంతా కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా 5 to 10 ఇయర్స్ అనేది మినిమమ్‌గా పెట్టుకోండి. డెఫినెట్‌గా మీకు వచ్చే భవిష్యత్తులో వచ్చే ఫలితాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీస్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం ఎక్కువగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థాంక్ యూ.